ఈ కథ సుధర్మ మరియు సుదేహి దంపతుల మధ్య జరుగుతుంది. సుదేహి సుధర్మ భార్యాభర్తలు, కానీ వీరికి సంతానం లేదు. వీరు మహాశివభక్తులు. వీరు సంతానం లేకపోవడంతో చాలా బాధపడుతూ ఉండేవారు. ఇక చేసేదేమీ లేక సుదేహి తన చెల్లెలైన కృష్ణకు సుధర్మనిచ్చి పెళ్లి చేస్తుంది. వారిద్దరికీ ఒక కుమారుడు జన్మిస్తాడు. కుమారుడు పెరిగి పెద్దవాడవుతాడు. అతనికి పెళ్లి చేస్తారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత కృష్ణకు ప్రజల్లో పెరుగుతున్న మర్యాదలు చూసి సుధర్మ ఓర్వలేక కృష్ణ కొడుకును అడవిలో రాత్రి విడిచిపెట్టి వస్తుంది. తెల్లారి తన కృష్ణ కోడలు లేచి చూసేసరికి తన భర్త అక్కడ కనిపించడు. అది చూసిన కృష్ణ కోడలు చాలా రోదిస్తూ వచ్చి అత్త అయిన కృష్ణకు చెప్తుంది. కానీ కృష్ణ అవేవి పట్టించుకోక శివనామ స్మరణ చేస్తూ ఉంటుంది. అదే సమయానికి అక్కడికి సుదేహి వస్తుంది. దొంగ ఏడుపులు ఏడుస్తుంది. కానీ శివునికి అన్ని విషయాలు తెలుసు. ఆ పరమశివుడు కృష్ణ భక్తికి మెచ్చి అక్కడ ప్రత్యక్షమవుతాడు. కృష్ణకు జరిగిన సంగతి మొత్తం చెప్పి తన కొడుకు అడవిలో ఉన్నాడని, అతనికి నా గణములు తీసుకొని వస్తారని కృష్ణకు చెప్తాడు శివుడు. అలాగే సుధర్మ చేసిన దానికి శివుడు కోపించి, మీ అక్క ఇలా చేసింది, నీ పట్ల ఇంత అన్యాయం చేసింది, ఈమెకు ఎటువంటి శిక్ష విధించమంటావు అని కృష్ణుని అడుగుతుంది. కృష్ణ, కానీ మా అక్కను క్షమించండి, మా అక్క చేసిన తప్పుకు క్షమించండి అని కృష్ణ శివుణ్ణి వేడుకుంటుంది. శివుడు క్షమిస్తాడు. కానీ సుధర్మ, నేను పెద్ద తప్పు చేశాను, మీకు ఇష్టమైన శిక్షను విధించండి అని శివుణ్ణి వేడుకుంటుంది. కానీ కృష్ణ, మా అక్కకు ఎటువంటి బాధలు కలిగించకండి అని శివుణ్ణి వేడుకుంటుంది. శివుడు అలాగే అని అంటాడు. మీరు ఇక్కడనే ఈ శివలింగంలో ఉండిపోరని కృష్ణ శివుణ్ణి వేడుకుంటుంది. కృష్ణ భక్తికి మెచ్చిన శివుడు కృష్ణేశ్వర జ్యోతిర్లింగంగా వెలిసి ఉంటారని చెప్తాడు.